సమ్మర్లో దొరికే మామిడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మామిడిలో చాలా రకాలుంటాయి. కొన్ని మామిడి పండ్లు తియ్యగా, మరికొన్ని పుల్లగా ఉంటాయి. తియ్యటి మామిడి పండ్లను నేరుగా తింటే, పుల్లటి మామిడి పండ్లను మాత్రం ఊరగాయ పెడుతుంటారు. అయితే రాను రాను మామిడిలో కూడా హైబ్రిడ్ రకాలు వచ్చాయి. చిన్న మొక్కలకే కాయలు కాయడం చూస్తుంటాం. అయితే భువనగిరి జిల్లాలో మాత్రం అన్నింటికీ భిన్నంగా ఓ రైతు మరో కొత్త రకం పంటను తీసుకొచ్చాడు. భువనగిరి శివారులో అమేయ కృషి వికాస కేంద్రం ప్రకృతి వ్యవసాయ అభివృద్ధి సంస్థ ద్వారా RTE2 రకం మొక్కలను తెప్పించాడు రైతు జిట్టా బాలరెడ్డి. 5 ఏళ్ల క్రితం 4 మొక్కలను నాటాడు. వాటిని సంరక్షించి చెట్లుగా ఎదిగే వరకు జాగ్రత్తలు తీసుకున్నాడు. ఇప్పుడు ఆ 4 చెట్ల ద్వారా దిగుబడి వస్తోంది. ఆస్ట్రేలియాకు చెందిన ఈ RTE2 రకం మొక్కలకు కాసే ఒక్కో మామిడికాయ దాదాపు 3 కిలోలు ఉంటోంది. ఈ మామిడికాయలతో ప్రస్తుతం ఆమ్చూర్ పొడిని తయారు చేసి కిలోకు 600 రూపాయల చొప్పున విక్రయిస్తున్నట్టు వెల్లడించాడు రైతు బాలరెడ్డి. 7 కాయల నుంచి కిలో ఆమ్చూర్ వస్తుందని, లాభదాయకంగా ఉందని చెప్పాడు. మామిడి మనకు చాలా కాలంగా తెలుసు. మన దగ్గర కూడా చాలా రకాల మామిడిలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఇప్పుడు అమేయ కృషి వికాస కేంద్రంలో మేము సేకరించి తీసుకొచ్చిన ఒక మామిడి రకంలో దాదాపు 3 కిలోల బరువున కాయ, అంటే దాదాపు ఒక 150 గ్రాములు తక్కువ ఉంది. ఇది 2 కిలోల 850 గ్రాములు ఉంది. ఇగో ఇది కాయ అండి. ఇది RTE2 అని ఆస్ట్రేలియాకు సంబంధించిన రకం. దాదాపు ఇదే సైజులో ఉండేది. మన దగ్గర సొర్ర మామిడి అనేది కూడా ఒక రకం ఉండేది, దాదాపు 2 కేజీల వరకు వచ్చేది. ఇది దానికంటే హెవీగా ఉంది కాయ.